అల్లు అర్జున్ బాధ్యతాయుతంగానే స్పందించాడు. ఎవరైతే తను సినిమా థియేటర్కి వెళ్ళినటువంటి సందర్భంలో సంజయ్ థియేటర్ దగ్గర చనిపోయినటువంటి రేవతి గారి గురించి నిన్న ఉదయం నేను వీడియో పోస్ట్ చేశాను. ఒకసారి గుర్తుకుంటే నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి స్పందించరా అన్నటువంటి. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళేమో ఆదుకుంటామని చెప్పారు, ఏమీ ప్రకటించలేదు. అయితే తర్వాత నిన్న రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశారు అల్లు అర్జున్. ఆ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తూ 25 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించడంతో పాటుగా వైద్య ఖర్చులని భరిస్తామన్నటువంటి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూ క్యాంపెయిన్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్క తొలి రోజునే 274 కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పి అతను 25 లక్షల రూపాయలు ముష్టేస్తారా, వాళ్ళ వైఫల్యం కారణంగా జరిగినటువంటిది అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. మామూలుగా అయితే 25 లక్షల రూపాయల పరిహారం అంటే ఎక్కువే, కాకపోతే ఆ ₹1 కోటి ఎందుకు ఇవ్వడు అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తున్నారు. సరే, ఎవరి వాదన ఎట్లున్నా ఆ కుటుంబంకైతే తల్లిని కోల్పోవడం అనేది ఆ బిడ్డలకి తీరని లోటు, భార్యను కోల్పోవడం ఆ భర్తకి తీరని లోటు. దానికి ఖచ్చితంగా తను ప్రవర్తించిన తీరు, తను హుందాగా చెప్పినటువంటి క్షమాపణలు లేదా ఆవేదన అన్నటువంటిది ఖచ్చితంగా అర్ధరహితమైనటువంటిదైతే కాదు. కాకపోతే సమస్యల్లో ఈ పరిహారానికి సంబంధించి ఎదురవుతున్నటువంటి ఇప్పుడు ఆ 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళిద్దరి పేరున ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించగలిగితే నిజమైన రియల్ హీరోగా మరింతగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది.